కేల్పాడు గ్రామము. మేము సుమారు 45 సంవత్సరాల నుండి అటవీ భూములను పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాము. మాకు వేరే జీవన ఆధారం లేదు. వ్యవసాయం చేసి పోడు భూములు జీవించడమే మా బతుకు. మేము పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా 6 సంవత్సరాల కిందట అటవీ అధికారులు మా భూములను లాక్కొని సుమారు 2500 ఎకరాలు సాగులున్న భూమి మాది. అప్పటి నుంచి మా భూములను లాక్కొని సంవత్సరానికి 600 చొప్పున లాక్కొని మొత్తం భూమి లాక్కొని మిగతా 600 ఎకరాలు ఉంచిండ్రు. ఆ భూములలో ప్లాంటేషన్గా చెట్లు పెట్టి ప్లాంటేషన్గా మార్చడం జరిగింది. ఆ భూములు బీసీ వాళ్ళకు చెందాయని, ఎస్టీ వాళ్ళకు చెందుతాయని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ సార్ దగ్గర పోతే కలెక్టర్ సార్ కూడా నాతోని కాదు, ఇది నా సమస్య కాదు, ఈ అటవీ అధికారులదే, అది మేము దాంట్లో ఇన్వాల్వ్ కామని చెప్పారు. మాకు చెప్తే మేము అంటే ప్రజాప్రతినిధులను కలిస్తే మరి హైదరాబాద్ తీసుకుని పోతా, నేను చెట్లు పెట్టిన మనిషి, చెట్లు పీకేసిన మనిషిని, మీ ఊరికి వచ్చి నేను చెట్లు పీకేయగలను, చెట్లు పెట్టగలను, మీ భూములు మీకు ఇప్పిస్తా అని మమ్మల్ని హైదరాబాద్కు పోవడం జరిగింది. హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ సీతక్క గారు కలిశారు. పాత భూములను వదిలిపెట్టద్దు, కొత్త భూములను మాత్రం చేయొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ పాత భూములు కావు, మీ కొత్త భూములని ఈ సంవత్సరం కూడా 600 ఎకరాలు అటవీ అధికారులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు భూములు ఇస్తాము, మీరు సాగు చేసుకున్నన్ని రోజులే, తర్వాత మేము భూములు తీసుకుంటామని అటవీ అధికారులు మనిషికి 4 ఎకరాల చొప్పున ఇస్తామని సర్వర్లను పెట్టి మనిషికి ఎకరానికి 700 చొప్పున, కుటుంబానికి 2500 చొప్పున ఖర్చులకని మా ఊరి పెద్ద మనుషులు 10 మంది వరకు ముందుకెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తాము, మొత్తం చేస్తాము, అటవీ అధికారుల భూమి కాదు మాదే భూమి, పట్టాలు ఇస్తారట అని మాకు మాయా మాటలు చెప్పి మమ్మల్ని మోసగించారు. కావున ఈ సమస్య పరిష్కరించాలంటే అక్కడ మాకు భూములు లేవు కాబట్టి బయట ఎక్కడన్నా ప్రభుత్వము సహకరించి మాకు బయట భూములు కేటాయించి మేము వ్యవసాయం చేసేటట్టు చేసి మా బతుకుదేరు కొరకు ఏదో మార్గం చెప్పాలని కోరుతున్నాను. 206 కుటుంబాలు, 900 మంది జనాభా. మనిషికి ఎకరానికి 700 చొప్పున, అది కాక కుటుంబానికి 2500 పట్టాలు ఇస్తారని ఊరి పెద్ద మనుషులకు 10 మందికి ఇచ్చినాం. వాళ్ళ పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ అంటే జూన్ 22 తారీఖు నుండి స్టార్ట్. వాళ్ళు ఇప్పుడు ఇస్తా అన్నారు పట్టాలు. ఇప్పుడు పట్టాలు లేవు, వట్టిగా వచ్చి కొలిసినారు, వెళ్ళిపోయినారు. అడిగినాం ఏమరు మేము పట్టాలు ఇస్తామన్నామా, మేము కొలుస్తామన్నాం అంతే, మేము పట్టాలు ఇస్తామని తిరగబడతారు.